श्रीमहागणाधिपतये नमः। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभुदिविद्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती पूर्णेन्दुबिम्बानना। अपार करुणा सिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। ఆత్మస్వరూపులారా, నేడు శంకర జయంతి. ఈ విశ్వమంతయు కూడా ఆ పరమ పవిత్రుడైనటువంటి అవతారమూర్తి, వేదోద్ధరణ చేసినటువంటి సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి అవతారం. వారికి మనమంతయు కూడా సాగిలబడి సాష్టాంగ దృఢ ప్రణామాలు చేస్తున్నామన్నమాట. ఆయన చేసినటువంటి జ్ఞాన ప్రసారం తరతరాలుగా ఈ విశ్వాన్నంతటిని కూడా అత్యంత శాంతి సౌఖ్యాలు అందించడంలో ఎంత మాత్రము కూడా సందేహం లేదు. ఆత్మీయులారా, మనం భాగ్యవంతులం. 2,500 సంవత్సరాల పూర్వం మనకై అవతరించినటువంటి శ్రీ ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు పరమ పవిత్రమైన మాతాపితృలు ఆర్యాంబ శివగురులు వీరు కాలడిలో ఆ పూర్ణానది సమీపమునందున్నటువంటి ఒక కుటీరంలో వసించేవారు. బాల్యంలో వారి తండ్రిని కోల్పోయినటువంటి శంకరులు తల్లి యొక్క బాధను గమనించిన వాడై ఆ పూర్ణానది నడవలేదని ఆమె కోసం ఆ యొక్క వరుణదేవుని ప్రార్థించి ఆ పూర్ణానది వారి ఇంటి ముందే ప్రవహించేట్లు చేసినటువంటి పుణ్యపురుషుడు. మాతృవాత్సల్యం, భక్తి అనవరతం ఆదిగురు శంకరుల్ని మనం తెలుసుకోవాలి. అలానే అదే గ్రామంలో ఒక పేద స్త్రీ వసించేటువంటిది. వారి ఇంటికి భిక్షాటనానికి వెళ్ళాడు. ఆమె పేదతనాన్ని గుర్తించిన వాడి సాక్షాత్తు మహాలక్ష్మిని ప్రార్థించి ఆమెకు ఇంటి ముందు కనక వర్షాన్ని కురిపించిన మహాపురుషుడు. ఇలా అద్భుతమైన లీలలను అందించినటువంటి ఆ పరమ పురుషుడికి తీవ్రమైన వైరాగ్యం కలిగి లోకాన్ని ఉద్ధరించవాలనే ఉద్దేశంతో ఆయన ఒక లీలను ఆయన జరిపించాడు. అదేంటనగా వారి తల్లి పూర్ణానదికి స్నానం చేసి వస్త్రాలు పిండుకున్న సందర్భంలో ఆయన నదిలో దిగి ఆయన అంటున్నాడు, అమ్మా, నన్ను ఒక మొసలి పట్టుకుంది, నేను ఆ మొసలి నుండి విడువబడాలనంటే సన్యాసం తీసుకుంటే అది నన్ను వదిలేస్తుంది అనగా ఆ తల్లి సన్యాసిగానైనా నా ముందు ఉంటే చాలు అనే ప్రేమతో ఆ మాతృమూర్తి అంబ ఆయనకు సన్యాసానికి అనుగ్రహించింది. ఆత్మీయులారా, మరి ఒక సన్నివేశాన్ని మనం ఈ సమయంలో గుర్తు చేసుకుందాం. కాంచి కామకోటి పీఠంలో సువర్ణాక్షరాలతో లిఖించినటువంటి ఈ యొక్క వైశాఖ శుద్ధ తది అక్షర తృతీయ నాడు భవ్యమైనటువంటి పంచగంగా ఆ యొక్క పుష్కరిణిలో శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు తమ ప్రియ శిష్యుడైనటువంటి పూర్వనామం శ్రీ గణేశ శర్మ ద్రావిడ ఆయనను అనుగ్రహించి కామాక్షీదేవి యొక్క దివ్య ఆశీస్సులతో సకలమైనటువంటి భక్త పరివారమందరూ కూడా జేజేలు పలుకుతుండగా కరతాళ ధ్వనులు, ఒకవైపు మేళతాళాలు వైభవంగా ఆ యొక్క చిచ్చు పటాకీలు, శబ్దాలు మరియు అనేకమైనటువంటి రాజకీయ ప్రముఖులు,
గౌరవనీయమైనటువంటి ప్రజాబాహుళ్యంలో గొప్ప పేరును సంపాదించినటువంటి మంత్రులు, రాష్ట్రపతులు యొక్క అనుయాయులు, ఈ విధంగా అనేకమైనటువంటి భక్తజనుల మధ్య శ్రీ ఆరుగురి శంకరులను తలపించేటువంటి సన్యాస స్వీకారం ఈ యొక్క కాంచీనగరంలో కామాక్షి సన్నిధిలో జరిగిందండి. ఆ విషయాన్ని మీకు వివరించడానికి ఎంతో ఆనందదాయకంగా ఉంది. పూర్వ నామంతో పిలువబడేటువంటి శ్రీ గణేష్ శర్మ ఆ యొక్క పుష్కరిణిలో పంచగంగా పుష్కరిణిలో దిగారు. పంచగంగా అనగా పరమ పవిత్రమైనటువంటి ఆ యొక్క వాగ్దేవి కామాక్షిదేవి అందులో నుండి ఆ యొక్క కామాక్షి ఆలయంలో ప్రవేశించి అందరికీ దర్శనమిచ్చినటువంటి పవిత్ర స్థానం. ఆ ప్రదేశంలోనే శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారికి కూడా శ్రీ జయేంద్ర సరస్వాముల వారు సన్యాస స్వీకారం ఇచ్చారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, శ్రీ శంకర విజయం ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి జన్మదినం నాడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది కాంచి కామకోటి పీఠంలో మరొక అవతార పురుషుడు ఈ పరంపరలో చేరుకున్నారు. వారే శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి అనేటువంటి యోగనామము ఆయనకి ఇవ్వబడింది. ఆత్మీయులారా, ఆ పుష్కరిణిలో ఆయన నడుము నీటి వరకు నిలబడి ఆ యొక్క విధి ఆ యొక్క శాస్త్రాలు ఏమైతే విధిస్తున్నాయో అదే ప్రకారం సన్యాస స్వీకారం తీసుకున్నారు. అక్కడ 2,500 సంవత్సరాల పూర్వం ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు ఆతుర సన్యాసం తీసుకొని ఆ తర్వాత ఆయన నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి తమ గురుదేవులైన గోవింద భగవత్పాదాచార్యుల వారు సందర్శించారండి. అక్కడ ప్రదేశం ఏమిటి? నర్మదా నది. ఆ నర్మదా నది తీరంలో ఆయన ఉప్పొంగి తరంగాలుగా ప్రవహిస్తుండగా ఆదిగురు శంకరులు ఆ యొక్క నీటినంతటిని కూడా తన కమండలంలో పట్టుకున్నాడట. అక్కడ ఉన్నటువంటి సన్యాసులకు అందరికీ ఉపశమనం కలిగింది. ఈ లీలలు తెలుసుకున్నారు గోవింద భగవత్పాదాచార్యుల వారు. ఆయన తన పాదములను బయట పెట్టుకొని గుహలో పడుకొని ఉన్నాడు యోగ నిద్రలో. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పాదములను ఆశ్రయించాడు. ఆయన గురు పాదములను ఆశ్రయించాడు. అప్పుడు లోపల నుండి ఒక శబ్దం వినపడింది, నీవెవరు అని. అప్పుడు ఆయన అన్నారు, ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు నిర్వాణ షట్కంలో దాన్ని చక్కగా వివరించారండి. ఆయన అంటారు, నేను ఈ శరీరమును కాదు, నేను గోత్రమును కాదు, నేను పురుషుడును కాదు, స్త్రీను కాదు, కేవలం శివోహం 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 అని ఆ గురువు పాదకులు పట్టుకున్నాడు ఆయన. ఆయనకు ఆ తర్వాత క్రమ సన్యాసం ఇవ్వబడిందండి. ఆతుర సన్యాసం మరియు క్రమ సన్యాసం అని. ఇక్కడ శ్రీ శంకర విజయేంద్ర సరస్వామి మహాస్వాముల వారు తమ శిష్యుడికి, ఆయన శిష్యుడు పాదకమలాలకు పుష్పములు అర్పించి ప్రార్థించినప్పుడు, నేను సన్యాసం తీసుకుంటాను, నన్ను అనుగ్రహించండి అన్నప్పుడు ఆ జ్ఞాపకాలు మాకు వచ్చాయి. ఆయన స్వాముల వారు ఆయనను మంత్రదండము మరియు దీక్షావస్త్రాలు దండ కమండలాలు అర్పించి ఆయనకు తన సంపూర్ణమైన తపస్సునంతటినీ కూడా అనుగ్రహించారు అన్నది ఎదురుగా. ఇక్కడ 2 విషయాలు మనం మాట్లాడుకుందాం. గంగ ఎంత ప్రాముఖ్యమైనటువంటిది అని, పంచగంగా అని ఎందుకంటారా అని. మొట్టమొదటిసారిగా ఈ భూమిని అవతరించినటువంటి ఆ యొక్క పావన గంగ దేవతలు తమ పూజా కైంకర్యాలకు మరియు తమను ఆనందపరచడానికి ఆమెను దివిలోకానికి తీసుకువెళ్ళారు. ఆ తర్వాత అది బ్రహ్మ యొక్క కమండలంలో ఉండేదన్నమాట పావన గంగ. ఆ యొక్క భగీరథుడు తన యొక్క పితృపితామహులను స్వర్గానికి పంపించవాలనేటువంటి సదుద్దేశంతో ఘోరమైన తపస్సు చేయగా బ్రహ్మ నుండి విడువబడినటువంటి ఆ యొక్క పావన గంగ విష్ణు పాదముల పైన పడి విష్ణు పాదంలో పడినటువంటి పవిత్ర గంగ. ఆ తర్వాత అక్కడి నుండి శివుని జటాజూటం పైన పడి అక్కడి నుండి ఆ భూమి పైన వాలింది ఎవరు? ఆ పావన గంగ. ఈ విధంగా అనేకమైనటువంటి దారుల ద్వారా ప్రవహిస్తూ భగీరథుని తపస్సును సఫలీకృతం చేసినటువంటి మహాజ్ఞానగంగా ఆ యొక్క
పరమ పవిత్రమైన జ్ఞానం అది. అదే ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు తన యొక్క నాలుక ద్వారా ఆయన లోకానికి అందించాడు ఆ జ్ఞానగంగను. వాటినే తపస్సు ద్వారా సేకరించుకున్నటువంటి ఈ యొక్క సకల పీఠాధిపతులందరూ కూడా ఆ తపస్సులో తమ యొక్క అనుభవాలను కూడా చేర్చారు. అట్టి పరమ పవిత్రమైనటువంటి యోగ నిధిగా, యోగ తపస్సుగా ఉన్నటువంటి దాన్ని ఆ పుష్కరిణిలో శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు తన ఉత్తరాధికారికి అందరి ఎదురుగా వాగ్దానం చేస్తూ సంపూర్ణంగా ఆయన తపస్సును అనుగ్రహిస్తున్నారు అన్నారు. ఇక్కడ సామాన్యంగా లౌకికులు ఏమంటాము, నా పుణ్యాన్ని దానం చేస్తామంటారు. ఇక్కడ యోగులు కదా, వారికి పుణ్యపాపాలు లేవు. నా పుణ్యం నా పాపం, వారికి పుణ్యపాపాలు లేవు యతీశ్వరులకు. అందుకే తపస్సు వాడి దగ్గర ఉంటుంది. ఆత్మీయులారా, భగవద్గీతలో ఏదేది ఎప్పుడు వదలరాదని చెప్తారంటే, యజ్ఞో దాన తపశ్చైవ పావనాని మనీషిణాం న త్యాజేతి. ఈ మూడింటిని ఎవరు వదలకూడదంట. యజ్ఞము, దానము, తపస్సు. తపస్సు అనేటువంటిది చాలా గొప్పది. అది ఆ తపస్సును మనం ఒక్కసారి గమనించుకున్నాం, ఎవరెవరు తపస్సులు చేసి ఎటువంటి లోకాలను చేరుకున్నారని. చిన్న పిల్లవాడు ధ్రువుడు అతి అల్పమైన దినాల్లోనే తపస్సు ద్వారా శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకొని ధ్రువలోకాన్ని పొందాడు. తపస్సునే అందరూ కూడా ఋషులు మన జీవితంలో, మన దేశంలో ఆచరిస్తూ వస్తున్నారు. ఈ యొక్క ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు సాక్షాత్ దక్షిణామూర్తి. ఆయన తపస్సు పరంపరగా కొనసాగుతూ అది మేరు పర్వతంగా ఆ తపస్సు ఉందన్నమాట. ఆ తపస్సునంతటినీ కూడా నేడు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి హృదయ కమలము నుండి శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి హృదయ కమలాన్ని చేరుకుందది. అంటే ఇప్పుడు ఈ యొక్క పరంపరలో వచ్చిన అందరికీ కూడా ఏమాత్రం భేదం లేదు. అందరినీ ఒక్క రీతిగా మనం చూడాలి అంటే ఏమిటది? పవిత్రమైనటువంటి తపస్సే. మనం దేనికి నమస్కరిస్తాము? వారి యొక్క తపోమునులు, తపో ఋషులు వారు. వారికి ఏ కర్మలు లేకపోయినా వారు కేవలం జ్ఞానం ద్వారానే ప్రజలకు, భక్తులకు, శిష్యులకు జ్ఞాన మార్గాన్ని బోధించి ఆ జ్ఞాన మార్గం ద్వారా ధర్మ మార్గాన్ని వారు పయనింపజేస్తారనమాట. ఇప్పుడు పావన గంగ, పంచగంగా నదిలో నడుము వరకు దిగి ఆ యొక్క ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు ఏ విధంగా పూర్ణా నదిలో దిగి తల్లి అనుమతిని పొందారో, ఇక్కడ ఉత్తరాధికారి పూర్వనామం ఉన్నటువంటి శ్రీయుత గణేష్ శర్మ గారు వారి తల్లి, తండ్రి, వారి సహోదరి వెనకల కూర్చుని ఉండగా ఆ సంకల్పం చేస్తూ ఉన్నప్పుడు వారి తండ్రి గారు గంగా నదిని ఆయన దోసిట్లో పోశారు. అంటే తల్లి, తండ్రి, సహోదరి అందరూ కూడా తమ సంపూర్ణమైనటువంటి ప్రేమతో ఈ లోకానికి, శంకర పీఠానికి మేము ఉత్తరాధికారిగా అందిస్తున్నాము అని. ఇక్కడ త్యాగేనే ఏకేనే అమృతత్వ మానసు అంటారు. అట్టి త్యాగాన్ని వారు ఆ యొక్క పంచగంగా నది సమీపంలో మనకు అందించారు. అది సత్యవ్రత క్షేత్రం, ఇది కాంచీనగరం. ఆత్మీయులారా, ఎంతటి సమాగమైనటువంటి దినాలు ఇవి. అక్షయ తృతీయ మరియు నిన్నటి రోజు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు తాను సన్యాసం తీసుకున్నప్పుడు తమ పూర్వ గురువులు వీరిని తేనంబాకం అని బ్రహ్మపురి అనేటువంటి ప్రదేశాన్ని తీసుకువెళ్ళారు. అక్కడ ఒకరోజు వారు వాస్తవ్యం చేశారు. అలానే నిన్న కూడా శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారు సాయంకాలం తమ ప్రియ శిష్యుడు ఉత్తరాధికారితో పాటుగా ఆ యొక్క బ్రహ్మపురి అక్కడికి వెళ్ళారు. ఎందుకనగా అది శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వాముల వారు తపోభూమి. వారు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ బ్రహ్మపురీశ్వరుడికి చాలా వైభవంగా అర్చన అభిషేకాలు జరిగాయి. రాత్రి 12 గంటలు అయిందండి ఆత్మీయులారా. అక్కడ ఈ యొక్క ఉత్తరాధికారి గారు రాత్రి విశ్రాంతి చేశారు. తర్వాత శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారు కాంచీపీఠానికి వచ్చి 3వ కాలం పూజను రాత్రి నిర్వహించారండి. ఇవన్నీ ఎందుకు కార్యక్రమాలంటే పరంపర అనేటువంటిది ఇలా అక్షరాలుగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. మనమంతా అహో భాగ్యవంతులము. శ్రీ శంకరాచార్యుల వారి ఈ యొక్క జయంతి మహోత్సవాల సందర్భంగా నూతనంగా ఆత్మీయంగా మనం అనుగ్రహించబడినటువంటి కామాక్షిదేవి ద్వారా అనుగ్రహించబడిన శ్రీ 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 సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు అమూల్య మాణిక్యంలాగా
సమస్త వేదాలను పుణికిపుచ్చుకున్నారు. ఇట్టి శుభ సందర్భంలో మనమందరూ కూడా ఈ శంకర జయంతి అనేటువంటిది ఇరువురు ఆచార్యుల ద్వారా ఈ కామాక్షి పీఠంలో నేడు జరగబోతుంది. మనమందరూ కూడా ధన్యులం. వారి ఇరువురి ఆశీర్వాదాలు మనందరి కుటుంబాలపైన ఉండి మనమందరూ కూడా ఉత్తరోత్తర కర్మను పరిపూర్ణం చేసుకుని జ్ఞాన మార్గంలో పయనించేటు శుభ సందర్భం కలగాలని ఆ భగవంతుని కామాక్షిదేవిని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు మరియు వారి ఉత్తరాధికారికి పాద పద్మములు భక్తులు సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లా మీ ప్రియతమ నేస్తం నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ.